సో క్లియర్గా ర్యామ్ అండ్ ఎస్ఎస్డి ప్రైసెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ 2026లో ప్రైసెస్ ఇంకా పెరగబోతున్నాయి. లాస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ 2021లో జీపీయూస్లో చూసాం. అయితే అప్పుడు రీజన్ బిట్కాయిన్ మైనింగ్ అండ్ స్లోగా 2022 ఎండింగ్ కల్లా బిట్కాయిన్ బూమ్ అనేది కొంచెం తగ్గింది. సో ప్రైజెస్ మళ్ళీ నార్మల్కి వచ్చాయి. కానీ ఈసారి రీజన్ ఏఐ కంపెనీస్. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేస్తున్న చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ ఇలా ప్రతి ఏఐ యాప్స్ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలంటే వాళ్ళకి టైం టు టైం హై అండ్ మెమరీ చిప్స్ అలాగే స్టోరేజ్ డ్రైవ్స్ కావాలి. అండ్ ఇక్కడ ర్యామ్ చూసుకున్నట్టయితే మేజర్గా ఏఐ కంపెనీస్ 2 టైప్స్ ఆఫ్ ర్యామ్ యూజ్ చేస్తాయి. హెచ్బిఎం, డి-ర్యామ్. ఈ హెచ్బిఎం ర్యామ్ని ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి హై బ్యాండ్విడ్త్, ఆల్మోస్ట్ 5 TB/s వరకు సపోర్ట్ చేస్తాయి. అలాగే లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అలాగే డి-ర్యామ్ని సిపియూ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు. సింపుల్గా అర్థం అవ్వాలంటే డి-ర్యామ్ని డేటా లోడ్ చేయడంలో, అలాగే డేటాని కరెక్ట్గా అరేంజ్ చేసి దాన్ని కంటిన్యూస్గా ఏఐ మోడల్కి పంపించడం డి-ర్యామ్ చేసే పని. అలా వచ్చిన డేటాని అర్థం చేసుకొని ప్రాసెస్ చేయడంలో హెచ్బిఎం మెమరీ యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ పెద్ద కంపెనీస్ డి-ర్యామ్ని బల్క్లో చాలా ఎక్కువగా కొనిపెట్టుకున్నాయి. అలాగే ఫ్యూచర్లో ఏఐ డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసి ఫ్యూచర్కి కావాల్సింది కూడా ముందుగానే కొనిపెట్టుకున్నాయి. స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్లో కూడా డి-ర్యామే వాడతారు కాబట్టి సో లాజికల్గా ఏఐ కంపెనీస్ ఎక్కువగా కొంటున్నాయి. జనరల్గా కన్జ్యూమర్స్కి సప్లై తగ్గుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ మాత్రమే, కానీ అసలు మెయిన్ రీజన్ ఇది కాదు. ఒక్కసారి మనం ఈ మెమరీ చిప్స్ ఎవరు తయారు చేస్తారో చూస్తే ప్రపంచంలో మేజర్గా కేవలం 3 కంపెనీస్ మాత్రమే తయారు చేస్తున్నాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్, మైక్రాన్ టెక్నాలజీ. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ 3 కంపెనీసే బోత్ హెచ్బిఎం అలాగే డి-ర్యామ్స్ని తయారు చేస్తుంటాయి. అండ్ వీటికి ఏఐ కంపెనీస్ నుంచి హెచ్బిఎం మెమరీ కావాలని మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ హెచ్బిఎం మెమరీ చాలా ఎక్స్పెన్సివ్ అయినా సరే బల్క్లో ఆర్డర్స్ ఇచ్చాయి. ఎంతలా ఆర్డర్స్ వచ్చాయంటే మైక్రాన్ కంపెనీ డి-ర్యామ్స్ తయారు చేసే యూనిట్ని క్లోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. అండ్ ఈవెన్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ ఓన్ కంపెనీ అయిన శాంసంగ్ మొబైల్ డివిజన్కి కూడా ర్యామ్ సప్లై చేయలేకపోతుంది. ఎందుకంటే కన్జ్యూమర్ ర్యామ్తో పోలిస్తే ఈ హెచ్బిఎం ర్యామ్ చాలా కాస్ట్లీ అండ్ వీటిని ఆర్డర్ ఇచ్చే కంపెనీస్ దగ్గర కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే పవర్ ఉంది. సో హెచ్బిఎం ర్యామ్స్లో ఎక్కువ మార్జిన్ ఉంటుంది కనుక దీని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అందుకే ఈ కంపెనీస్ ఎక్కువగా హెచ్బిఎం మీద ఫోకస్ పెట్టాయి. సో ఆల్రెడీ కొంత షార్టేజెస్లో ఉన్న కన్జ్యూమర్ ర్యామ్కి ఈ కంపెనీస్ తయారు చేయడం ఆపేస్తున్నాయి అని అనౌన్స్ చేయడంతో చాలామంది ముందుగానే కొనడం మొదలుపెట్టారు. దీంతో ర్యామ్కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సో అందుకే ప్రైజెస్ పెరిగాయి. మరి స్టోరేజ్ డివైసెస్ సిపియూ, జీపీయూ ప్రైజెస్ ఎందుకు పెరిగాయంటే ఇక్కడ ఈ 3 కంపెనీస్ ర్యామ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి, కానీ వాటిల్ని జీపీయూతో కలిపి ఎఫిషియెంట్గా ఇంటిగ్రేట్ చేసేది వేరో కంపెనీ, అదే టీఎస్ఎంసీ. ఇక్కడ టీఎస్ఎంసీకి కూడా బల్క్గా ఎన్విడియా, ఏఎండీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అండ్ టీఎస్ఎంసీ కూడా వాళ్ళ ఫోకస్ని ఏఐ కంపెనీస్కి ఎఫిషియెంట్గా జీపీయూస్, సిపియూస్ని ఇంటిగ్రేట్ చేయడం మొదలుపెట్టింది. దీని ద్వారా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో వాడాల్సిన కాంపోనెంట్స్ చాలా డిలే అవుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మన మొబైల్స్లో వాడే చిప్స్ని కొన్ని నిమిషాల్లో ప్యాక్ చేస్తుంది. పీసీస్లో వాడేవైతే కొన్ని గంటల్లో కంప్లీట్ చేస్తుంది. అయితే ఏఐ కంపెనీస్కి జీపీయూ, సిపియూస్ ఈ హెచ్బిఎం ర్యామ్తో ఇంటిగ్రేట్ చేసి ఇవ్వాలంటే కొన్ని రోజుల నుంచి వారాలు పడుతుంది. అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది ప్రాసెస్. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే 2026లో ప్రైసెస్ ఇంకా డబుల్ అవుతాయి అంటున్నారు. అలాగే చాలా వరకు ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇండియాలో ఇది ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనం కంప్లీట్గా చిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. దాని మీద మళ్ళీ 18% జీఎస్టీ పడుతుంది. అలాగే చాలామంది ఈ షార్టేజ్ ఇంకొక 2 years వరకు ఉండొచ్చని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఈ రీజన్స్ వల్లే మనం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ చాలా ఇంక్రీజ్ అయ్యాయి కూడా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మీరైతే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా అవసరమైతే కొంటారా, లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తారో కమెంట్ చేయండి.